హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వైఫ్ బర్త్డే. హ్యాపీ బర్త్డే మా. థ్యాంక్ యూ. సో తన గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. తన అనేది నా లైఫ్లో స్పెషల్ పర్సన్. నా కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో తనే ఉన్నిద్ది. నేను ఎప్పుడైనా కింద పడిన ప్రతిసారి తనే నన్ను లేపుతుంది. మాటలో చెప్పలేను కానీ తను లేనిదే నేను లేను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మా వైఫ్ ఉంటేనే నేను హీరో, మా వైఫ్ లేకపోతే జీరో. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి తను ఎంత స్పెషల్ నా లైఫ్లో. థ్యాంక్ యూ మా, నా లైఫ్లో వచ్చినందుకు. హ్యాపీ బర్త్డే. ఇలాగే నా లైఫ్ మొత్తం ఉండాలని కోరుకుంటున్నాను. నాతో వీడియోస్ ఇలా బాగా చేయాలని కోరుకుంటున్నాను. నేను చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు కానీ చెప్తున్నాను. మా ఆయన వీడియోస్ ముందుకు పంపిస్తున్నానంటే కారణం ఆ అబ్బాయి వీడియోస్ అంటే చాలా ఇష్టం. అందుకే దాన్ని వెళ్ళమంటే చెప్తా ఉంటాను. ఇంటికాడ ఖాళీగా మట్టికి ఉండొద్దని చెప్తాను, వెళ్తా ఉంటాడు. అయినా దానికి ఆపరేషన్ కూడా, కిడ్నీ ఆపరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు కిడ్నీ ఆపరేషన్ జరిగిన కానీ కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాడు. నడు నొప్పి రావటం, మోకాలు నొప్పి రావటం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు. అట్టా ఉన్నా కూడా వీడియోస్ చేస్తున్నాడు. ముందుకెళ్దామని, ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. లైఫ్ లో ఎదగాలని కోరుకుంటున్నాను బావా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. తను చెప్పినట్టే నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. నా డాన్స్ చేయకూడదు, వీడియోస్ చేయకూడదు. ఆల్మోస్ట్ నా మోకాలు కూడా చాలా నొప్పిగా ఉండిద్ది ఫ్రెండ్స్. సో నేను ఏం చేయకూడదు కూడా నేను చేస్తున్నాను. ఈ అంతకే ఒకటే కారణం, నా ఫ్యామిలీ ఒక అడుగు ముందు ఉండాలని. అంటే నాకు బాగా ప్యాషన్. నా ఫ్రెండ్స్ అంతా సెటిల్ అయినా కూడా నేను సెటిల్ అవ్వాల. ఎందుకంటే నాకు వీడియోస్ అంటే అంత ప్రాణం, అంత పిచ్చి. సో 24 గంటల వీడియోస్ చేయమన్నా చేస్తానంట. సక్సెస్ గురించి నేను ఏ రోజు ఆలోచించట్ల. ఎందుకంటే నాకు వీడియోస్ చేయాలి, వీడియోస్తో మా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉండాలి, తను నా లైఫ్ మొత్తం ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ మా. దీనికి మించి నేను ఏం చెప్పలేను. చాలా చెప్పాలనుకున్నాను కానీ ఇక్కడ వచ్చేసరికి మొత్తం హడావడిగా ఉంది కొండవీటిలో. సో ఇక్కడ దాకా ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.